విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. విద్యాసాగర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. 6 నెలల ఈ పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఆ సమావేశంలో అనేక అంశాలు చర్చించారు. సో వైసీపీ నేతల మీద అనవసరంగా అన్యాయంగా నిందలు వేస్తున్నారని చెప్పేసి అన్నారు. రేషన్ ఎగుమతులు దిగుమతులకు సంబంధించి, రేషన్ మాఫియాకు సంబంధించి అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. అసలు రేషన్ ఎగుమతుల్లో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో పయ్యావుల కేశవ్ గారు వియ్యంకుడు ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేశారు. ఏమంటారు? మొట్టమొదటిగా నాయుడు గారు క్షమించాలి, కొద్దిగా అనివార్య కారణం వల్ల లేట్ గా రావడం జరిగింది మీకు అందరికీ. ఈ విషయంలో అసలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా వైసీపీ వాళ్ళు మాట్లాడినా అసలు పొంతన ఉండదు వాళ్ళు మాట్లాడడానికి కానీ వాళ్ళు చెప్పడానికి కానీ. అసలు ఏ మొహం పెట్టుకొని వాళ్ళు మీడియా ముందుకు వచ్చి అసలు అది ఏ రకంగా మాట్లాడుతున్నారో అసలు భగవంతుడికే అర్థం కావాలి నాయుడు గారు. అంటే ఏం మాట్లాడినా సరే ప్రజలు వింటారు అనుకొని మాట్లాడి 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 వాళ్ళ గీత ఏమైందో ఇప్పుడు మనం చూసాం. ఈ 11 సీట్లతో వాళ్ళు చూసాం. కానీ తిరిగి అదే పరిస్థితి అదే రకమైనటువంటి మాట తీరు, అదే రకమైనటువంటి వ్యవహార శైలి, అదే రకమైనటువంటి ఆరోపణలు, ఇదే వ్యవహారం కొనసాగితే అసలు పార్టీ ఉంటదా అనేది కూడా ఒక డౌటే. ఎందుకంటే వాళ్ళు చెప్పిన అబద్ధమే పదే 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 చెప్తున్నారు. 40% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ ఖచ్చితంగా మనుగడ సాగిస్తుంది అనేది కొంతమంది అభిప్రాయం. ఇప్పుడు తమిళనాడులో 2016లో జయలలిత ఒంటరిగా పోటీ చేస్తే ఒంటరిగా పొత్తులు లేకుండా ఆవిడకి వచ్చి 39. ఈ రోజు అదే ఏడీఎంకే పార్టీ పరిస్థితి 19%. సో రాజకీయాల్లో ఏది శాశ్వతము కాదు, రాజకీయాల్లో ఏది అశాశ్వతము కాదు. 40% అనేది వాళ్ళకి ఏదో పెద్ద గొప్పగా డప్పాలు గొప్పకొని మాట్లాడుకుంటున్నారు. 40% ఏం తెలుగుదేశానికి రాలే లాస్ట్ ఎలక్షన్స్ లో? అవును. మరి వీళ్ళు మాట్లాడే మాటకి చెప్పే మాటకి అంటే ప్రజల్ని ఎంతసేపు అయినా ఒకే రకమైన భావజాలంతో మభ్య పెట్టాలని చెప్పి చూడటం అనేది ఎప్పటికీ అది వర్కౌట్ అవ్వదు. ప్రజలు చాలా చైతన్యవంతులు. అంత చైతన్యవంతులు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేసి మూల కూర్చోబెట్టారు. తిరిగి మరి అదే పరిస్థితి, అదే రకమైనటువంటి వాదన, వితండ వాదన, అది ఎందుకు మాట్లాడుతారో కూడా తెలియదు. కనీసం దాంట్లో ఫెయిల్ అయింది, దీంట్లో ఫెయిల్ అయింది, ఇదే మాట తప్ప నువ్వు చేసిన ఆగడాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, దాష్టికాలు, నువ్వు చేసినట్టు అన్యాయాలు, అక్రమాలు, భూ దోపిడీలు, వనరుల దోపిడీలు, లిక్కర్ స్కామ్లు, వీటి గురించి మాట్లాడితే అసలు ఏమీ లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఏం జరగలేదు, అప్పుడే కరెక్ట్. అప్పుడు కరెక్ట్ అయితే నువ్వు 11 సీట్లకి ఎందుకు వచ్చిందారు? ప్రజలకు ఎందుకు కన్ఫైన్ చేశారు 11 సీట్లకి? అంటే మీరు ముగ్గురు కలిసి వచ్చారు కాబట్టి మీకు 164 వచ్చినాయి, వారు సింగిల్ గా వచ్చారు కాబట్టి వారికి 11 వచ్చినాయి అనేది వారు చెప్తున్నటువంటి వర్షం. ఒకటి, నువ్వు మంచి చేసి ఉంటే ఎంతమంది కలిసి నీకెందుకు? 100 మంది కలిసి వచ్చి పోటీ చేస్తే నీకు అంత ధైర్యం వస్తుంది, సింహం సింగిల్ గా వస్తుంది అన్నావు. సింగిల్ గానే వచ్చింది, చంపి అవతల పడేశాడు. ఇదే జరిగింది. అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే నీ ప్రజలు దానికి అంగీకరించలా. మెజారిటీ ప్రజలు దానికి అంగీకరించలా. 53%, 57% నీకు అగైనెస్ట్ గా ఓటేసింది. 40% ఓటు వేసిన వాళ్ళు కూడా అందులో అన్యాయాలు చేసేవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ళు, కొంతమంది మీ నాయన మీద ఉండే అభిమానంతోనో దాంతోనో ఏదో ఆల్టర్నేటివ్ లేని పార్టీ ఉంటది. అంటే తెలుగుదేశం ఓటేలేరు, కొన్ని తరాలుగా చాలా మంది కాంగ్రెస్ తో ఉన్నోళ్ళు లేకపోతే ట్రావెల్ అయిన వాళ్ళు రారనమాట. అట్లా ఇప్పుడు సిపిఎం చూసుకోండి, వాళ్ళ ఓటు వాళ్ళకే ఉంటది, ఎక్కడికి వెళ్ళదు. అది గెలుస్తామా ఓడతామా అనేది ఉంటది అనమాట. సో ఈ రకంగా వాళ్ళు ఏం మాట్లాడినా ఎట్లా మాట్లాడినా కరెక్ట్ అనుకోవడం అనేది వాళ్ళ మూర్ఖత్వం అనేది నేను చెప్తా. అదే నిజమైతే మేము 100 మంది వస్తామండి, 100 మంది కాదు 200 మంది వస్తామండి. నువ్వు గెలవాలిగా, నువ్వు నిజంగా మంచి చేసి ఉంటే. నువ్వు గెలవాలంటే అర్థం ఏంటి? నువ్వు చేసినవన్నీ వెధవ పనులు అర్థం. మెజారిటీ సమాజంలో ఉంటే మెజారిటీ ప్రజలకు అది నచ్చలేదు, ఉపయోగపడలేదు, పనికిరాని పనులు అర్థమైంది కాబట్టి ఓడించారు. ఇప్పటికీ ఆథరైజేషన్ చేస్తున్నావు ఏమని? అది మంచి జరిగింది, అది నేను మంచి చేశాను, ఇట్లా చేశాను, అట్లా చేశాను. అయ్యా నువ్వు చేసి ఉంటే ఎందుకు ఓడిపోయావు అనేది ఒక మనసాక్ష్యం, లేకపోతే నీకున్నటువంటి ఒకసారి నీ ఎంతకు నువ్వు ప్రశ్నించుకో. నువ్వు ప్రశ్నించుకొని అది ఒకసారి నేను ఓడిపోయాను కదా, మరి నా విధానం తప్పు కదా, నా విధానం తప్పు అయితేనే కదా నాకు ఓటు వేయలేదు అనేది ఆ మాత్రం ఊహించి తను అనుకోవట్లేదా? రియలైజ్ అవటం లేదా?
ఉమ్, ఇప్పుడు మీరు చూడండి, శాంతి భద్రతల విషయం అన్నది కంపారిటివ్ గా మంత్ వైజ్ 2019 ఇదే మంత్, 2019 వచ్చిన కొత్తలో గవర్నమెంట్, వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో 2019 మే జూన్ జూలై, లేదు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సేమ్ మంత్ క్రైమ్ రేట్స్ తీసుకుందాం, ఇప్పుడు క్రైమ్ రేట్ తీసుకుందాం, చూద్దాం ఏది శాంతి భద్రతలో బాగుందో. ఉమ్, అంటే ట్రాన్స్పరెన్సీ, ప్రతి దానికి ఒక లెక్క జమ లేకపోతే జవాబుదారీతనం అనేది ఒకటి ఉండాల. అది లేకుండా పరిపాలించారు కాబట్టి సర్వనాశనం అయిపోయారు. తిరిగి మళ్ళీ ప్రజల్ని మళ్ళా పక్కదా పట్టించేదానికి ప్రయత్నిస్తున్నారు. ఓకే. వీళ్ళు సమాజంలో అశాంతిని అలజడిని సృష్టించడానికి మాట్లాడే మాటలు తప్ప వేరే మాటలు కాదు. వీళ్ళు అనుకున్నవన్నీ ఏమి జరగవు. వీళ్ళ కళలో కూడా ఆ పార్టీలు వేసే అవకాశం లేదు, అది లేయదు. వీళ్ళు ఊరికి ఇట్లా డబ్బాలు గఫాలు కొట్టుకోవాల్సిందే తప్ప జరిగేది లేదు, చచ్చేది లేదు. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి విద్యాసాగర్ గారు.